ఈశ్వరంపేట మండలం మాడూరు గ్రామంలో శివారులోని నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్దంటూ మాడూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ ఈ మద్యం దుకాణం మాకు వద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని, మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారని, గ్రామ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసే యువకులు, పురుషులు మద్యానికి బానిసలవుతారని అన్నారు. చాలా మంది మహిళలు కూడా ఇప్పటికే తమ పుస్తే మెట్టలు అమ్ముకొని ప్రమాదానికి గురైన వారిని రక్షించుకోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి పురుషులు మద్యం మత్తులో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసి ఆత్మహత్యలు తప్పవన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారులు స్పందించి మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో నరసమ్మ, సుజాత, అనురాధ, యాదమ్మతో పాటుగా వివిధ గ్రామ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సార్ మతన వైన్ సద్దు 4 ఊళ్ళకెళ్ళి స్కూల్కి వస్తారు. పిల్లలకు ప్రమాదము. ఈ తాయి ముండ కొడుకులు కూడా ఒకరికొకరు గుద్దుకొని వస్తారు. అదొక్కటి మాత్రం దయచేసి వద్దని కోరుతున్నాం. చాలా ఘోరంగా ఈడైతే జరగట. ఆడుంటేనే 10 మంది చచ్చిపోయింది. ఈడుంటే ఇక మొత్తం ఆనేమంటారు. పొలం ఉంది. నా బిడ్డ ఆవులను తీసుకొస్తాను పోయింది. అక్కడ గౌరపల్లి కాడ ఇక్కడ సంకపల్లి కాడ వాయిస్ లేకముందు గౌరపల్లి కాడ వాయిస్ ఉండగానే ముందుగా ఆగిర్రు. ముగ్గురు వచ్చిర్రు. బండి వేస్తా కూరగాయ చెట్టు పెడతాము. చెట్లలో బండి పెట్టిరు. నా బిడ్డ దమ్మున పట్టుకే ఉరికింది. ఉరికిపోయాడా వర్షాలు ఇటుక వేస్తారు. వాళ్ళ దగ్గర తెగ పడ్డది. లేకపోతే నా రోజున చంపురా ఏం చేద్దరా నా ఊరు పోరగాళ్ళు పట్టుకే దక్కిపోయింది. ఏమైంది అంటే కింద ఇద్దరు ఎక్కడ పడుతున్నారు. నన్ను ఏమో చేస్తారని అంటే ఆ వర్షాలు ఇద్దరు గొడ్డని పట్టుకొని వెనుకున్న జరగాలో 2 బండి వేసుకొని అవతల పడ్డారు. ఆయన నా బిడ్డ దక్కింది అప్పుడే. ఇప్పుడు ఈడ పడితే ఏం లేదు. మేము తోగొట్టు వస్తుంటే ఉడక మా కొంగులాంటి గుద్దుతారు. మమ్మల్ని ఏం చేసేది తెలియదు. ఈడికెళ్ళి ఈ మడూరు స్కూల్కి వెళ్ళి సంజయపల్లికి నడుచుకుంటూ పోతారు. గలగతపల్లికి నడుచుకుంటూ పోతారు. ఎందుకంటే 3 ఏళ్ల పిల్లలే కిడ్నాప్ చేసారు. ఇప్పుడు ఈ పిల్లలకు కూడా కిడ్నాప్ చేయరని నమ్మకం ఎట్లా? తాగుకుని ఏం చేసేది తెలియదు. అది ప్రాబ్లం. మా దగ్గర వైన్స్ పడద్దు. మా పొలాల దగ్గర రోడ్కే ఉన్నాయి. మాకేమయ్యే తెలియదు. తెల్లని దాకా సొమ్ముతారు పట్టుకొని. మమ్మల్ని కూడా ఏం చేసేది తెలియదు. వైన్స్ మాత్రం ఈడ ఉంటే మాత్రం మేమైతే బతకలేం. మేమే ఉంటాం. ఇక గవర్నమెంట్ మేమైతే ఉంటాం. బతకలేము. ఇక మా మొమ్మలు చేస్తారు, మా పిల్లలు చేస్తారు, మేము చేస్తాం. అంతే.
నీ బాధ ఏందో చెప్పదు వస్తే ఏమైతే చెప్పు. అదే మందు తాగుతారు ఆడ కోటలు తాగుతాడు తద్దనాలు ఆడతాడు ధాన్యం పడిపోతాడు ఉన్నే గుంజుకుంటారు అయిపోతుంది వచ్చి కచ్చి కట్టి పంట అయిపోతుంది అది ఉన్నది ఆనందం దాకా మందు షాప్ పెట్టాలి మడుల మైన్స్ మాత్రం వద్దు అస్తే మాత్రము మా మొగళ్ళు కష్టాన్ని చేస్తలేరు మేము ఆడోళ్ళని చేసుకొని వస్తే మా పుష్ట మట్టల కడికలు అమ్ముకొని తాగుతుర్రు తందనాలు ఆడుతుర్రు మీదికెళ్ళి వస్తే మమ్మల్ని చంపుతుండ్రు అది మాత్రం మీ ఊళ్ళు ఉండదు మా పానాలు పోతాయి మా పానాలు పోయేదంటే ఖచ్చితంగా ఇది మా మట్టి మా పుష్ట కడికలు అమ్ముకుంటా మేము కష్టానికి పోతే తాగుడు పోతుర్రు అది మాత్రం ఉండదు ఊళ్ళే మా పిల్లల చంపేస్తారా మా పిల్లల కిడ్నాప్ చేస్తారా మరి తోవేస్తాం మా పిల్లలు ఆటో లేక బస్సు లేక నడిచేస్తే నాలుగు బండ్లు వేసుకొని ఫాలో అయ్యి మా పిల్లలేట మా పిల్లల చంపుదురా మరేం చేస్తారు మగవాళ్ళది ఇట్లుంది మా పిల్లలను కాలేజీ వాళ్ళు తిట్టున్నది మరి మా పరిస్థితి ఎట్లా మరి మేము